ఉమ్మడి అనంతపురం జిల్లా ధర్మవరం అసెంబ్లీ నియోజకవర్గంలో ఈసారి సంచలన ఫలితాలు వెల్లడయ్యాయి. ధర్మవరం నుంచి మూడోసారి ఎమ్మెల్యేగా అవుదామనుకున్న కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఆశలకు గండి కొడుతూ బీజేపీ అభ్యర్థి సత్యకుమార్ యాదవ్ సంచలన విజయం సాధించారు. 12వ రౌండ్ వరకు ఆధిక్యం ప్రదర్శించిన కేతిరెడ్డి ఆ తర్వాత అనూహ్యంగా వెనుకబడి చివరకు 3000 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఇంతకీ కేతిరెడ్డి ఓటమికి కారణమేంటి? ధర్మవరం అంటే తెలుగు ప్రజలకు కొత్తగా పరిచయం చేయాల్సిన పనిలేదు. పట్టుచీరలంటే ఫస్ట్ గుర్తొచ్చేది ధర్మవరం. అలాగే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి అన్నా కూడా ఇంట్రడక్షన్ అవసరం లేదు. గుడ్ మార్నింగ్ ధర్మవరం అంటూ కేతిరెడ్డి సోషల్ మీడియాను షేక్ చేశారు. ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో కేతిరెడ్డి చేపట్టిన గుడ్ మార్నింగ్ ధర్మవరం కార్యక్రమం ఎంతలా ఫేమస్ అయిందంటే 2 తెలుగు రాష్ట్రాల్లో కేతిరెడ్డికి సోషల్ మీడియాలో ఫాలోయింగ్ పెరిగిపోయింది. అయితే 2024 ఎన్నికల్లో కేతిరెడ్డి అనూహ్యంగా దెబ్బతిన్నారు. ధర్మవరం ఎమ్మెల్యేగా గెలిచిన కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి నిత్యం ప్రజల్లోనే ఉండేవారు. ప్రతిరోజు ఉదయం గుడ్ మార్నింగ్ అంటూ ధర్మవరంలో ప్రతి గడపకు వెళుతూ వారి సమస్యలను అడిగి తెలుసుకునేవారు. ఎవరికైనా ఏదైనా సమస్య ఉంటే అప్పటికప్పుడే అధికారులు అందరికీ ఫోన్లు చేసి ఆ సమస్యను అక్కడే తీర్చేవారు. అలాగే ఎవరికైనా సహాయం కావాలి అంటే ఆయన సొంత డబ్బుతోనే సహాయం చేశారు. ఇలా గత 5 సంవత్సరాలుగా ప్రతిరోజు గుడ్ మార్నింగ్ అంటూ ప్రజల వద్దకు వెళ్లినటువంటి ఈ గొంతు మూగబోయింది. 2009, 2019 ఎన్నికల్లో ధర్మవరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన కేతిరెడ్డి ఈసారి మాత్రం అనూహ్యంగా ఓటమి పాలయ్యారు. బీజేపీ అభ్యర్థి సత్యకుమార్ యాదవ్ చేతిలో కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఓడిపోయారు. కేతిరెడ్డిపై 3734 ఓట్ల మెజారిటీతో సత్యకుమార్ యాదవ్ గెలుపొందారు. అయితే కౌంటింగ్ సందర్భంగా మొదటి రౌండ్ నుంచి 9వ రౌండ్ వరకు కేతిరెడ్డి ఆధిక్యం ప్రదర్శించారు. అప్పటికే 11,000కు పైగా మెజారిటీతో ఉండడంతో కేతిరెడ్డి హ్యాట్రిక్ కొడతారని అందరూ భావించారు. అయితే 12వ రౌండ్ నుంచి మెజారిటీ తగ్గుతూ వచ్చింది. 20వ రౌండ్ ముగిసేసరికి సత్యకుమార్ ఏకంగా 4138 మెజారిటీలోకి వచ్చారు. అయితే ఆఖరి రౌండ్లో వైసీపీ కొంచెం పుంజుకున్నప్పటికీ పోస్టల్ బ్యాలెట్ ఓట్లతో కలిపి 3734 ఓట్లతో సత్యకుమార్ గెలుపొందారు. ఎన్నికల ఫలితాల తర్వాత కేతిరెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. తన బాధను వెళ్లగక్కుతూ లైవ్లోనే కన్నీళ్లు పెట్టుకున్నారు. ఎన్నికల ఫలితాలను చూస్తుంటే బాధ కలుగుతోందని, నాన్ లోకల్ వ్యక్తి అయిన సత్యకుమార్ గెలుపొందడం ఆశ్చర్యమేస్తోందన్నారు. నలుగురిలోకి వెళితే జనం ఆయన్ని గుర్తు కూడా పట్టరని, అలాంటి వ్యక్తిని గెలిపించారని ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యం పేదోళ్లకు అండగా ఉన్నా ఇంటిదాకా వచ్చిన వారందరికీ న్యాయం చేయాలనే ధోరణితో పనిచేశానని చెప్పారు. విజయవాడ లాంటి ప్రాంతాలకు వెళితే రాత్రి 2 గంటలకు తిరిగొచ్చినా మళ్లీ గుడ్ మార్నింగ్ కార్యక్రమంలో పొద్దున్నే కాలనీలు తిరుగుతూ ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కరించారని, మరి ప్రజలకు ఏం నచ్చలేదో తాను ఎందుకు ఓడిపోయానో అర్థం కావడం లేదని కేతిరెడ్డి ఆవేదన వెళ్లగక్కారు. మరోవైపు మా తప్పేం లేదు, ప్రజలే మమ్మల్ని మోసం చేశారంటూ వైసీపీలో కొందరు నేతలు ఓటమికి వివరణలు ఇచ్చుకుంటున్నారు. అయితే అతి కొద్ది మంది మాత్రం జగన్ చుట్టూ ఉన్న కోటరీని టార్గెట్ చేశారు. ఓటమికి అదే ప్రధాన కారణమంటున్నారు. రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఇటీవల కోటరీపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపాయి. ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి కూడా ఇలాంటి హాట్ కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచారు. సీఎంని కలవకుండా తమకు సీఎంఓ అడ్డుగా నిలిచిందని, అందుకే తమ ప్రాంత సమస్యలను సీఎం దృష్టికి తీసుకువెళ్లడం ఆలస్యమైందని, వైసీపీ ఓటమికి అది కూడా ఓ కారణమని అన్నారాయన. జక్కంపూడి రాజా చేసిన వ్యాఖ్యలతో తాను ఏకీభవిస్తున్నానని అన్నారు కేతిరెడ్డి. రాజా మాట్లాడుతూ సీఎంఓలో చెప్పాడు, డెఫినెట్ గా దెర్ ఇస్ ఎ గ్యాప్. ఖచ్చితంగా ముఖ్యమంత్రి కార్యాలయానికి దీనికైతే ఒక గ్యాప్ వచ్చింది. ప్రతిదీ ముఖ్యమంత్రి గారికి చెప్పడం, ఆయనకి చెప్పడము, దాని రిజాల్వ్ కాకపోవడము, ఎమ్మెల్యేలు మంత్రులు కూడా చాలా సందర్భాల్లో వెయిట్ చేస్తున్న సందర్భం నేను చూశాను. బయట వెయిట్ చేస్తున్న సందర్భం లోపల ఎవడో కూర్చొని మాట్లాడుతూ అంటాడు, చెప్పుకోలేడు, గొడవలేడు, గట్టిగా ఇది చేసుకుంటా ఏమంటే ముఖ్యమంత్రి గారికి ఆయనకి చెప్పినాడు, ఆయన చేయండి పని అని చెప్పి చెప్తుంటాడు. నవ్ దే ఆర్ ఆల్ ఇది అనమాట. కానీ నష్టపోయినది మాత్రం ఎవరున్నారంటే నాయకత్వం. ఖచ్చితంగా ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ వాళ్ళైతే ఒక గ్యాప్ నైతే సీఎంఓ ఆఫీస్ అయితే ఖచ్చితంగా ఒక గ్యాప్ నైతే క్రియేట్ చేసినారు. అది ప్రజాప్రతినిధులకును
సీఎం గారికి ఒక గ్యాప్ అయితే క్రియేట్ చేయగలిగినారు. డైరెక్ట్ గా వీళ్ళు కూడా సమస్యను చెప్పుకోలేని పరిస్థితులలో వీళ్ళు కూడా ఉన్నారు. ఆ సమస్య రిజాల్వ్ అవుతుంది. ఇప్పుడు నేనున్నాను మా ధర్మవరంలో ల్యాండ్ ఎక్విజిషన్ కోసం, ఫ్లైఓవర్ ల్యాండ్ ఎక్విజిషన్ కోసం ఒక 100 సార్లు తిరిగింటాను. జస్ట్ ఆ డబ్బులు అయిపోతుంది అని చెప్పేసి. ఒక బీటీ రోడ్డు కోసము, గుంతలు పడిన రోడ్డు కోసం అయితే ఒక 40 సార్లు ఫైనాన్స్ సెక్రటరీ దగ్గరికి, రావత్తు వాళ్ళ దగ్గరికి అయితే ఇట్ రియల్లీ లైక్ ఫైల్ నెంబర్లు వాళ్ళకి పెట్టడము, వాళ్ళు పర్సూ చేయడం. నా ఇంటికి వచ్చేదే జనాలకు సంబంధించినది ఫ్లైఓవర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి శాంక్షన్ తెచ్చినాక ల్యాండ్ ఎక్విజిషన్ కి వెళ్ళినా కానీ ఎంటబడి పెడతా అంటే ఏదో వాళ్ళకు ఇది పడతానట్టు పోతా ఉండేది. జగన్ సంక్షేమ పథకాలపై ఉన్న నమ్మకంతో పాటు స్థానికంగా చేసిన అభివృద్ధి కార్యక్రమాలతో కొంతమంది నేతలు తమ విజయం గ్యారంటీ అనుకున్నారు. వారు కూడా ఈసారి కూటమి వేవ్ని తట్టుకోలేకపోయారు. అయితే తమ ఓటమికి ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత కూడా ఒక కారణమంటున్నారు కొందరు వైసీపీ నేతలు. మరోవైపు 100 సార్లు సీఎం కార్యాలయం చుట్టూ తిరిగినా ధర్మవరం ఫ్లైఓవర్ కోసం 20 కోట్ల రూపాయలు మంజూరు చేయించుకోలేకపోయానని అంటున్నారు కేతిరెడ్డి. అయితే కేతిరెడ్డి ఓటమికి ఆయనపై వచ్చిన భూ కబ్జా ఆరోపణలు కూడా ఒక కారణమని స్థానిక నేతలు అభిప్రాయం. ఎంత బాగా చేసినా అవినీతి ఆరోపణలు వస్తే మాత్రం ప్రజలు సహించరని కేతిరెడ్డి విషయంలో నిజమైంది.